2007లో చేయించుకున్నానండి నా ఐబ్రోస్ థ్రెడ్డింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఐబ్రో థ్రెడ్డింగ్ లేదు నాకు. ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్ అనమాట. సో, అట్లా పర్మనెంట్ అంటే పర్మనెంట్. డెర్మటాలజిస్ట్ ఉంటారు. సో, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లేజర్స్. హివాగా బిగ్గెస్ట్ లగ్జరియస్ బ్యూటీ క్లినిక్ ఇప్పుడు మన నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మేడం హరిత గారిని అడిగి తెలుసుకుందాం. హలో యోస్, ఈరోజు నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గర హివాగా బ్యూటీ క్లినిక్ అయితే గ్రాండ్ ఇనాగ్రేషన్ అయింది. ఈ సందర్భంగా హరిత గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో మ్యామ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మా నెల్లూరుకి రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇది మా 7th బ్రాంచ్. ఎలా ఉంది మేడం? ఆల్ గుడ్ అండి. వీఆర్ సో హ్యాపీ. నెల్లూరు ప్రజలు అందరినీ మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. అసలు హివాగా అంటే ఏంటి మేడం? ఇది సలూనా, క్లినికా? చాలా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మాకు చెప్పగలరా? సో హివాగా ఇస్ అ బ్యూటీ క్లినిక్ అండి. ఇందులో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సలూన్ విత్ ఆల్ ద ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్. ఇక్కడ మనకి డాక్టర్స్ ఉంటారు, డర్మటాలజిస్ట్ ఉంటారు. సో మీకు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు లెక్క మీరందరూ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, పిఎంయూ, పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలర్ నుంచి ఎవ్రీ సర్వీస్ అండర్ వన్ రూఫ్ అండి. అది కాకుండా ఏంటంటే ఇక్కడ మేజర్గా మా యూఎస్పీ ఏంటి, పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. చాలామంది అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారు, అప్పర్ లిప్ చిన్. చాలామందికి తెలియదు ఏంటంటే దానికి ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది అని. ఇక్కడ మంచి ట్రీట్మెంట్తో పాటు పర్మనెంట్ రిజల్ట్స్ విత్ ద కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే కంప్లీట్గా మీకు ట్రీట్మెంట్ రిజల్ట్స్ వచ్చే వరకు బాధ్యత మాదే. సో అలాంటి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. సో మనం సెలూన్ సర్వీసెస్ నుంచి స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, మేకప్స్, మేకవర్స్, ప్రీ బ్రైడల్ సర్వీసెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. సో ఇదంతా అండర్ వన్ రూఫ్. బయట సలూన్స్కి హివాగాకి డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ ఏంటి అని చెప్పనండి, హివాగా గురించి ఐ టెల్ యూ సంథింగ్ డిఫరెంట్. ఒక క్లయింట్ ఎస్పెషలీ మై అంబియన్స్ మీరు చూడగలిగితే ఇట్ ఈస్ నాట్ లైక్ అ సెలూన్ సెటప్. మీరు ఒకసారి మీరు అంబియన్స్ చూడగలిగితే వీ వాంట్ టు క్రియేట్ దట్. ఒక క్లయింట్ వచ్చారు అంటే మేజర్గా రిలాక్సేషన్. ఏదో పే చేస్తున్నామా, పెడిక్యూర్ చేయించుకుంటున్నామా అలా కాదు. ఆ రిలాక్సేషన్ కావాలి, ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. సో ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది నా మోటో ఫ్రమ్ ద డే వన్ నుంచి. అంటే వైజాగ్ బ్రాంచ్ నుంచి కూడా ఐ వాంట్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ టు ద క్లయింట్, ఆ పాజిటివ్ వైబ్. సో దాంతోపాటు ఏంటంటే మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ నుంచి మై టెక్నికల్ టీమ్. హరిత గారు, ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక లగ్జరియస్గా ఉంది. అండ్ విఐపీస్కి మాత్రమేనా, లేకపోతే కామన్ మ్యాన్స్కి కూడా అవైలబిలిటీ ఉందా? 100% కామన్ మెన్ అండ్ ఉమెన్కి కూడా అవైలబిలిటీ ఉందండి. బికాస్ ఐఎమ్ ఎ కామన్ ఉమెన్. ఐ కేమ్ ఫ్రమ్ దాట్ ప్లేస్ ఓన్లీ. సో 100% ఉంది. ఇట్ ఈస్ లగ్జరీ థీమ్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఇనాగ్రేషన్ సందర్భంగా ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయా? ఆఫర్స్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ నుంచి మనం రన్ చేస్తున్నాము, మార్చ్ 1 నుంచి. సో దట్ క్లయింట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డివియేషన్ లేకుండా సర్వీస్ అందించడానికి ఫస్ట్ నుంచి కూడా టిల్ 10th వరకు కూడా ఫస్ట్ 10 days ఇనాగ్రల్ ఆఫర్స్ ఉన్నాయి. ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఏం చెప్తారు మా నెల్లూరు పట్టణ ప్రజలందరికీ? సో ఈ 7 years నుంచి డే 1 నుంచి నాకు ఎలా అయితే ప్రతి ఏరియాలోని ఆదరణ ఎలా లభించిందో అట్లా నెల్లూరు నుంచి కూడా చాలా సపోర్ట్, చాలా లవ్ అండ్ చాలా ఆదరణ కావాలని కోరుతున్నాను. న్యూ లాంచ్ సందర్భంగా హరిత గారే ఈరోజు మనకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, అవేంటో తెలుసుకుందాం. సో ఇది కొరియన్ బెడ్ అండి. కొరియన్ బెడ్ అంటే ఒక బెడ్ మీద మీకు హెయిర్ వాష్ చూడండి, మీకు ఇక్కడ హెయిర్ వాష్ వస్తుంది. సో అది కూడా కొరియన్ స్టైల్ హెయిర్ వాష్ అనమాట. సో దీంతోపాటు ఈ బెడ్ మీద మీరు హ్యాపీగా ఫేషియల్ చేంజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు మళ్ళీ ఇదే బెడ్ మీద యూ కెన్ హ్యావ్ యువర్ పెడిక్యూర్ ఆల్సో. ఎస్, పెడిక్యూర్ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. సో ఒక బెడ్లో చాలామంది కంఫర్టబుల్గా లేకుండా ఒకే ప్లేస్లో మొత్తం బాడీ రిచువల్ అంతా చేయించుకోవాలనుకుంటారు. సో అలాంటి విఐపీస్కి కొంచెం ప్రైవసీ కోరుకున్న వాళ్ళకి వీ హ్యావ్ విఐపీ సెక్టర్. చాలామంది అన్వాంటెడ్ హెయిర్ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అది పోవట్లేదని కొంతమంది బాధపడుతుంటారు. సో వాళ్ళకి పర్మనెంట్గా ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే హివాగాకే రావాలి. అందులో ఎలాంటి డౌట్. అంత కాన్ఫిడెంట్గా అంటే ఈ 7 years నుంచి ఎంతోమంది క్లయింట్స్ని, ఐ కెన్ టెల్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ని వీ హ్యావ్ గివెన్ ద 100% రిజల్ట్స్ అండి. ఇప్పుడు బయట ఎక్కడ కూడా లేజర్ హెయిర్
రిమూవల్ అంటున్నారు, లేజర్లో హెయిర్ రిమూవ్ అవ్వదు. ప్రపంచంలో బెస్ట్ లేజర్ తీసుకొచ్చినా సరే లేజర్లో హెయిర్ రిడక్షన్ మాత్రమే అవుతుంది. సో వీ నీడ్ రిమూవల్, అంతే కదా. మనకి అప్పర్ లిప్ మీద అసలు హెయిర్ వద్దు, కొంచెం 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 హెయిర్ ఉన్నా పర్వాలేదు అని అనుకోం కదా, కంప్లీట్గా పోవాలి అంటే వీ గివ్ ఏ కాంబినేషన్. హివాగాలో ఒక కాంబినేషన్ ఆఫ్ లేజర్ అండ్ ఐబీ ప్రోబింగ్ ఇస్తాం. ఈ ఐబీ ప్రోబింగ్లో ఏంటంటే లాస్ట్ ఫైన్ హెయిర్ రిమూవర్ అయ్యే వరకు మా బాధ్యత. అది పక్కన పెడితే కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా సరే కంప్లీట్ అయిపోయే వరకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? బట్ అన్వాంటెడ్ హెయిర్లో మేమైతే బాధ్యత తీసుకుంటాం. అప్పర్ లిప్ స్టార్ట్ చేసామంటే లాస్ట్ హెయిర్ రిమూవ్ అయిపోయే వరకు మాదే బాధ్యత. పర్మనెంట్గా ఉంటుందా మేడం అంటే లైఫ్లో? పర్మనెంట్ అండి, లైఫ్ టైం. నా ఐబ్రోస్ చూసారంటే నేను ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుని ఒక 2007లో చేయించుకున్నానండి నా ఐబ్రోస్ థ్రెడ్డింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఐబ్రో థ్రెడ్డింగ్ లేదు నాకు. ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్ అనమాట. సో అట్లా పర్మనెంట్ అంటే పర్మనెంట్. ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి మ్యామ్ హివాగాలో? ఇప్పుడు మనం వచ్చామని స్కిన్ రూమ్కి వచ్చాము. స్కిన్ రూమ్ ఏంటంటే మీకు డర్మటాలజిస్ట్ ఉంటారు. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లేజర్స్. స్కిన్ వైటనింగ్ కావాలి కొంతమందికి, కొంతమంది డబల్ చిన్ ఉంటుంది, కొంతమందికి ప్యాచెస్ ఉంటాయి స్కిన్ మీద, యాక్నే ఉంటుంది, పిట్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ కూడా ఇవాగా ఈజ్ అ వండర్ఫుల్, అంటే నేను ఒక హబ్ అని చెప్పొచ్చు, ఆరల్స్ ఒక ఏమంటారంటే దాన్ని ఒక సేఫ్ ప్లేస్. ఎందుకంటే డాక్టర్స్ ఉంటారని చెప్పాను కాబట్టి ఇది యూఆర్ ఇన్ అ సేఫ్ హ్యాండ్స్ అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ స్కిన్ రియాక్ట్ అవ్వడం కానీ ఏమీ. స్కిన్ వైట్నింగ్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది మేడం? స్కిన్ వైటనింగ్ వచ్చేస్తుంటే ఫస్ట్ నేను వైట్ అయిపోతాను. స్కిన్ వైటనింగ్ ఈజ్ నాట్ దాట్ యూ చేంజ్ యువర్ కలర్ అండి. ఇట్ ఈస్ లైక్ ప్యూరిఫైయింగ్ యువర్ స్కిన్ చక్కగా ఫ్లాలెస్గా ఉండడాన్ని స్కిన్ వైటనింగ్ అంటాము. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరు భూమి మీద నల్లగా ఉండరు, అందరూ తెల్లగా ఉండాలని కోరుకుంటారు కదా. స్కిన్ వైటనింగ్ ఈజ్ అబౌట్ బ్రింగింగ్ యువర్ ఇన్నర్ స్కిన్, అంటే మీ స్కిన్ టోన్ ఇంకొంచెం బ్రైటర్గా చేయగలుగుతాము, కొన్ని షేడ్స్ మార్చగలుగుతాం, కానీ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేయడం అనేది అబద్ధం. సో హెయిర్ ఫాల్ తగ్గుతూ మరి న్యూ హెయిర్ రావడానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది? ఎస్ అండి, వీ డూ హ్యావ్ ట్రీట్మెంట్స్. మనకి కావాల్సింది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, వాల్యూమ్ పెరగడం, న్యూ హెయిర్ రావడం. సో వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అసలు స్కాల్ప్ కండిషన్ బట్టి ఓకే వీక్గా ఉంది, దీన్ని మనం మూవ్ చేయొచ్చు, దీన్ని మనం హెల్దిఫై చేయొచ్చు అంటే విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. లేదు కంప్లీట్గా జీరో అయిపోయింది, ఇంకా అసలు ఆల్మోస్ట్ బాల్డ్నెస్ వచ్చేసింది అనుకోగలిగితే వీ గో విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. జస్ట్ వచ్చారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామా కాదు, ఫస్ట్ రాగానే ఒక ప్రాపర్ కన్సల్టేషన్ ఉంటుంది. విల్ బీ హ్యావింగ్ అ ప్రాపర్ కన్సల్టేషన్, తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. దీని తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.